అదే అదే ఇన్ని 10 సీట్లు గెలవాలనేది మీ పార్టీ లక్ష్యం. అది నెరవేరుతుందా మరి ఎంపీ స్థానాలు? ఒక విషయం అండి చైతన్య గారు, చాలా స్పష్టంగా ప్రజలకు క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ విజన్ ఉంది ప్రజలు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను మనకు మోత్కూరు దగ్గర నాకు మామిడి తోట ఉంది. నేను దేనికి వేసిన ఓటు అని నేను అడిగిన, వేస్తే నేను పలానా పార్టీకి వేసిన అని చెప్పాడు ఆయన. కాంగ్రెస్కి వేసిన నేను అన్న. అరే నువ్వు బీజేపీకి వేయాలి కదా, నువ్వు కాంగ్రెస్కి ఎందుకు వేసినావు నువ్వు అని నేను అడిగిన. ఎందుకంటే నేను బీజేపీ లీడర్ కదా. అది కాదు సార్, ఇప్పుడు ఇది మోడీ ఎలక్షన్ కాదు కదా, మోడీ ఎలక్షన్ అప్పుడు నేను దానికి వేస్తాను, మోడీ ఎలక్షన్ అప్పుడు బీజేపీకి వేస్తాను, ఎవరు ఏమన్నా కానీ బీజేపీకి వేస్తా అని చెప్పాడు. సో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చదువురాని వ్యక్తి ఆ స్పష్టత ఇచ్చినప్పుడు రేపు నగరాలలో టౌన్లలో అది బీజేపీ పడకపోతే ఎట్లా? ఈరోజు దేశాన్ని నిర్మించింది మన్మోహన్ సింగ్కి. ఇప్పటికి మన దేశం ఏ విధంగా మారింది ఈరోజు? ఈ దేశం రేపు ప్రపంచం మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఈరోజు చైనా రష్యా వార్, ఉక్రెయిన్తో రష్యా వార్ జరుగుతుంటే ఈరోజు మన చుట్టుపక్కల నైబర్ కంట్రీస్లలో ఈరోజు పెట్రోలియం రేట్లు ఏ విధంగా పెరిగినాయి? 200, 300. శ్రీలంకలో అయితే ఏకంగా దేశం లూటీ చేయబడ్డది 500, 600 రూపాయలు పెట్రోల్ అంటే. మరి మనకేం పెరగలేదే. సో మనం బాజాప్తగా రష్యా నుంచి దేశాలు, అమెరికా లాంటి దేశాలు రష్యా నుంచి పెట్రోలియం కొనుక్కోవద్దు అంటే కూడా చాలా అదేం నడవదురాబాయి, నా సిస్టమ్ నాదే అని చెప్పేసి ఈరోజు మరి మోడీ గారు అక్కడి నుంచి పెట్రోల్ ఉత్పత్తులన్నీ తెచ్చుకున్నాడు కదా, ఇంకా అదే రేట్లకు. మోదీ గారి పేరుతో మేము గెలుస్తామంటారు. రామ మందిరం ఏమైనా పనిచేస్తుందా? డెఫినెట్గా 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న దానికి ఒక రూపకల్పన తీసుకొచ్చి దాన్ని, అది అఫ్కోర్స్ అసలు రామ మందిరం సాధించే భారతీయ జనతా పార్టీ కదా. ఆ రోజు అయోధ్య రామ మందిరం ఉద్యమము రథయాత్ర అద్వానీ గారు చేయకపోయి ఉంటే, బీజేపీ ఓన్ చేసుకోకపోయి ఉంటే ఇది ఇంకా ఎన్నేళ్ళు నడుస్తున్నాను చేసింది. దాని తర్వాత మీకు తెలుసు ఆ యాత్రతోటి ఒక ఊపు వచ్చింది. ప్రతి ఒక్క ఊరు నుంచి ఇటుకలు పంపించారు, ఇటుక పిల్లలు మట్టి అన్నీ పంపించారు, మనకు తెలుసు. సో ఆ తర్వాత కోర్టులో జరిగిన తర్వాత దానికి కోర్టు నిర్ణయం దాన్ని తొందరగా తీసుకొచ్చి, అదేవిధంగా ముస్లింలకు కూడా అన్యాయం కాకుండా ముస్లింలకు కూడా 5 ఎకరాలు అక్కడ ఇప్పించి పక్కకు, అదే దానికి సంబంధించి ఏదైతే పోరాటం చేసిరో వాళ్ళే ఈరోజు రామ మందిరం దానికి సంబంధించి ఇనాగ్రేషన్కి వచ్చారు ఆ మౌలాల వాళ్ళు. సో కాబట్టి అంటే ఎక్కడ మత సామరస్యంతో ఈరోజు అయోధ్య ఇష్యూని పరిష్కరించడం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఒక సపరేట్ కంట్రీగా ఫీల్ అయ్యే ఏదైతే అక్కడ దొంగ లీడర్లు ఉన్నారో, ఈరోజు టెర్రరిస్టులకు మద్దతు చెప్తున్న నాయకత్వం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈరోజు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి, ఈరోజు భారతదేశమే మా దేశం అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. కానీ మొన్ననే తాజాగా గెలిచిన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. చూడండి, వాళ్ళు రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే మా కేసీఆర్ కానీ ఎంపీకి మోడీ గాలి నడుస్తుంది, మోడీకి వేస్తారని చెప్పలేదు కదా. ఎవరు ఉంటే వాళ్ళు పదవి ఉండలేదు కదా. ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిందే కదా. కాబట్టి మేము 10 గెలుస్తాం, 12 గెలుస్తాం ఈ విధంగా చెప్తున్నాం. నిజంగా ఏం సాధిస్తారు? 2 రాష్ట్రాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది? ఈ ఆడికెళ్ళి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. పార్టీ అటు చేసి ఇటు చేసి వాళ్ళు ఇండియా పేరు పెట్టుకురు కూటమి, అది అప్పుడే ఒక్కొక్కరు లుకలుకలు. ఈరోజు నితీష్ కుమార్ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాయి, బీహార్ ఇదంతా ఎటో పోతుందని. మమతా బెనర్జీ నేను అసలు పోతే నా సొంతంగా పోటీ చేస్తానే. ఈ అఖిలేష్ యాదవ్ నన్ను పిలవలేదు మీరు రథయాత్ర కాదు, రాహుల్ యాత్రకు నన్ను పిలవలేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ పెట్టే. మళ్ళీ అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఆయన నా సొంతంగా నేను పోటీ చేస్తానని ఆయన మాట్లాడే. సో ఎక్కడున్నది ఆ యూనిటీ? సో వాళ్ళకున్నది ఎందుకు కమ్యూనిస్టులు మధ్యలో బీఆర్ఎస్ కూడా అడుగుతున్నారు ఓట్లు ఏమని. బీఆర్ఎస్ నిజంగా ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ అటు రాష్ట్రంలో లేరు, ఇటు కేంద్రం లేరు. వాళ్ళు అటుగానోళ్ళు ఇటుగానోళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా చెప్తున్నాను నేను. సో వాళ్ళు బీఆర్ఎస్ అనేది ఎంపీ ఎలక్షన్లు వేస్తే ఆ ఓటు నిరుపయోగం, బురదలో పోసిన పన్నీర్ అవుతుంది తప్ప ఆ ఓటు పనికిరాదు. బీఆర్ఎస్కి ఓటేస్తే అంతకంటే తెలివి తక్కువతనం లేదు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏ రోజు కూడా అంతకుముందు గెలిచి ఏం చేయగలిగారండి? ఏం చేయలేకపోయారు. కనీసం ఎయిమ్స్ ఏదైతే ఉందో మా కిషన్ రెడ్డి లెటర్ పెట్టిన దాకా వాళ్ళు అడగలేదు. ఈరోజు ఏదైతే ల్యాండ్ సంబంధించి మనం ప్రాజెక్టులు ఇస్తే వాళ్ళు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయారు. ఓఆర్ఆర్ ఏదైతే బయట ఉన్నదో RRR దానికి సంబంధించి కేంద్రం సపోర్ట్ చేస్తే అమౌంట్ కూడా రిలీజ్ చేస్తే వాళ్ళు ఇంతవరకు ల్యాండ్ అది కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చి పాస్ చేసాం ఇన్నేళ్ళ నుంచి. అవును, కాంగ్రెస్ పార్టీ హామీలు ఏదైతే ఎలక్షన్లు ఇచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన అమలు చేయాలని, ఎలక్షన్లో బెనిఫిట్ పొందాలని చూస్తుంది. ఇప్పుడు కరెంట్, గ్యాస్ కానీ వైట్ రేషన్ కార్డుతో లింక్ పెట్టి ఇచ్చేస్తుంది. అయితే ఇప్పుడు
రైతులకు సంబంధించిన రైతు బంధు వేయలేకపోయారు మరి. మరి రైతు బంధు ఇవాళ ఇంత కష్టం ఉన్నది, రేపు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రైతు బంధు వేస్తారైతే గ్యారెంటీ లేదు. వేస్తే ఇప్పుడు కొంతమందికి వేస్తారు, ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి వేసారు, ఈ రేపు ఎలక్షన్లో ఇంకో కొంతమందికి వేసి నటిస్తారేమో తప్ప లేదు, బడ్జెట్ లేదు. అందుకే ఫస్ట్ కాంచి కూడా మేము చెప్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ అని ఉంటేనే అది ముందుకు పోతుంది. రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన పరిస్థితి కేసీఆర్ చేసిండు. అది కాదనలేని నిజం. ఎందుకంటే కాళేశ్వరం గుదిబండ ప్రాజెక్టులు, మిషన్ భగీరథి ఎంత పెద్ద మోసం అండి. మిషన్ భగీరథి భగీరథి అనేది చాలా పెద్ద మోసమైన ప్రాజెక్టు. ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లో నీళ్ళు రావద్దని మీరు అడగొచ్చున్నాను. కానీ ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి. మళ్ళీ అదే ఊర్లో మిషన్ భగీరథ కింద చేసినట్టు మళ్ళీ మీరు బిల్స్ డ్రా చేయడం ఎంతవరకు సంబంధించిన ఈరోజు పేపర్లలో కూడా వస్తుంది, చూస్తున్నాను. ఈ మిషన్ భగీరథ గురించి నేను 7-8 ఏళ్ళ నుంచి టీవీలో ఛానల్స్లో చెప్తానే ఉన్నా, ఇది ఎంత పెద్ద మోసం అని చెప్పేసి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిజంగా తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఒక ఎదుగుతున్న కొత్త స్టేట్ని దాన్ని ఎంత ఘోరం. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి రా బాబు, ఈ ఈటీలలో ఉన్నది, మీరు మీ చిన్న తక్కువ అంటే అరే అందరు నాలుక మీద ముక్కు మీద వేలేసుకున్నారు ఈరోజు. ఏది చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ లాంటి. అరే ఈ ప్రాజెక్టుల పేరు మీద గింత చేయొచ్చా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి అనేటి ఆయన ప్రాజెక్టుల పేరు మీద ఎంత చేసిండు మనకు తెలుసు. పక్కకున్న మహారాష్ట్రకు ఫండింగ్ చేసిండు, ఇంకోటి చేసిండు. సో ఇదేం చేయాలి, ఈ ప్రాజెక్టులలోనే ఉంది వ్యవహారం అంతా. మళ్ళీ ఆ ప్రాజెక్టులు తెలంగాణ కాంట్రాక్ట్ అయితే వానికి ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది. కాబట్టి ఆంధ్ర కాంట్రాక్ట్ కదా, మెగా కృష్ణారెడ్డి కావాలి, గాలే కావాలి. ఒక్క తెలంగాణను బాగా చేసిండు కేసీఆర్, వాస్తవాలు మాట్లాడితే. తీసుకొచ్చిండు ఆ ఆఫ్లైన్ ప్రాజెక్టు, అది ఆ గోదావరి నది మీద కడితే ఆన్లైన్ అబ్బా, నువ్వు పక్కన కడితే అది ఆఫ్లైన్ కదా, నీకు దాంట్లో పోయి నీకే మళ్ళీ నీకు కావాలి. ఈ ఇప్పుడు ఈయన ప్రాజెక్ట్ కట్టినాక వచ్చిన వర్షాలన్నీ వరదలు వచ్చి మళ్ళీ ఆ బంగాళాఖాతంలో కలిసి నీళ్ళని పోయి గోదావరి ఏడ స్టోర్ చేసిండు ఈయన. ఏడ యాదగిరిగుట్టకు నీళ్ళు ఇచ్చిండు, ఏడ తుంగతిర్తికి ఇచ్చిండు. 1 కోటి ఎకరాలు. అరే 1 కోటి ఎకరాలు మాగాని చెప్పుకునే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, విచిత్రం అనిపిస్తుందంటే. అంటే 1 కోటి ఎకరాలు పారుతున్నదే మొత్తం 1 కోటి ఎకరాలు తెలంగాణలో భీముడు. అంటే ఇన్నేళ్ల క్రితం నాగార్జున సాగర్ కింద, ఆ మానేరు కింద, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కింద, నిజాం సాగర్ కింద ఇవన్నీ పారుతున్నాయని లెక్కలోకి రావా? నువ్వు వచ్చి బావుల కింద అన్ని కడతారు కదా 1 కోటి ఎకరాలు. 1 కోటి ఎకరాలు కాలేజ్ అమాయక ప్రజలు వీళ్ళంతా